అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. మన దేవుని నామము అన్ని నామముల కంటే పైనామము, పరిశుద్ధమైన నామము. అందుకే నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువారని నిర్దోషిగా ఎంచడు అని 4వ ఆజ్ఞగా ఇచ్చారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే మనకు రక్షణ. మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము. ఇటువంటి రక్షణ దుర్గములో మనం ఉంటే ఎంతో సురక్షితముగా ఉంటాం. పాపము నుండి, సైతాను నుండి, నరకము నుండి సురక్షితముగా ఉండగలుగుతాం. విశ్వాసమునకు కర్తయైన యేసు వైపే చూచుచు, ఆయన యొద్దకే పరిగెత్తుచు సురక్షితంగా ఉండినట్లు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి. మీ నామము బలమైన దుర్గమునైన ప్రభువా, మీ నామాన్ని నమ్ముకున్న మాకు ఎంతో ఆశీర్వాదకరంగా చేస్తామని, నీతిమంతులుగా మేము మీ దగ్గరికి వచ్చి సురక్షితంగా ఉంటామని నీ వాక్యం ద్వారా మాకు మాట్లాడి ఉన్నారు. మాకు రక్షణ కలుగజేయడానికే యేసు అనే ప్రభువుని ఈ లోకంలో పంపించావు. యేసు అనే నామాన్ని పెట్టారు నైనా. యేసు అనగా రక్షకుడని మాకు బోధించారు. ఆ నామములోనే మాకు రక్షణ. మీ నామాన్నే నమ్ముకుంటూ ఈ లోకంలో జీవించుచు నీ బిడ్డలుగా కొనసాగునట్లుగా, సురక్షితంగా ఉన్నట్లుగా కృప చూపించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడేండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.